అంటే ఈరోజు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని చూసి ఏడుస్తున్నారంట కదా! నిన్న పలాస సభలో ఆయన చెప్తా ఉన్నారు. ఆయన జగ్ బిల్డింగ్ కట్టుకొని ఏడుస్తున్నారు, ఇల్లు కట్టుకొని ఏడుస్తున్నారంట కదా! ఆయన బిల్డింగ్ కట్టించుకుంటే మాకెందుకు? హ్మ్. ఆయన ఎక్కడన్నా 100 ఎకరం కొనుక్కుంటే మాకెందుకు? మాకు కావాల్సింది పరిపాలన. హ్మ్. ఇవాళ మేము రాజధానికి భూములు ఇచ్చామన్నావు కాబట్టి, మా రాజధాని నిర్మాణం చేయమన్నాం. ఆ హ్మ్. రోజు చెప్పావు నువ్వు. హ్మ్. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పా? హ్మ్. రాజధాని ఎక్కడికి పోదు. నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను. చంద్రబాబుకి ఇల్లు లేదు. హ్మ్. నేను ఇక్కడ రాజధాని ఢిల్లీని తలదని రాజధాని కడతాను నువ్వు చెప్పావు. హ్మ్. నీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు చెప్పాడు. హ్మ్. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు. హ్మ్. ఉండవల్లి శ్రీదేవి గారు చెప్పింది. హ్మ్. ఇవాళ ఉండవల్లి శ్రీదేవి గారు ఎక్కడుంది? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడు? హ్మ్. ఒకసారి మీరు వాళ్ళని ఆలోచించుకోమనండి. హ్మ్. అదే జగన్మోహన్ రెడ్డి గారిని, సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆలోచించుకోమనండి. హ్మ్. ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎక్కడున్నారు? అంటే మీరు మొదటి నుంచి మార్పొస్తుంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అని చెప్తా ఉన్నారు. ఈ మార్పుకి బీజం పడింది ఏదైతే రాజధాని ప్రాంతం ఏదైతే తాడికొండ నుంచే కనిపిస్తా ఉంది. ఉండవల్లి శ్రీదేవి గారు ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆవిడకి జరిగిన అవమానంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చింది. ఈ మధ్య ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసేసారు. ఏంటి రాజకీయం నిజంగానే మారుతుందా? లేదంటే ఏదైనా డ్రామా నడుస్తుందనుకోవాలా? 100కి హ్మ్. 99% ప్రజలు మారారు. రాజకీయం మారలా. హ్మ్. రాజకీయం యథాతథమే. హ్మ్. ప్రజలు మారారు. హ్మ్. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎక్కడ బొంద పెట్టాలో అక్కడ పెడతారు. హ్మ్. ఏ ఎమ్మెల్యేని అయినా గాని, ఏ ఎంపీనైనా గాని ఎవరిని ఎక్కడ బొంద పెట్టాలో అక్కడ పెడతారు. హ్మ్. అంతే. ఇవాళకి ప్రియాంక గాంధీ గారు రేపు జనవరిలో వస్తారు. హ్మ్. మరి మా రాజధాని మహిళలకి అండగా హ్మ్. మరి ఆ రోజున చూసుకోమనండి మరి జనాభా ఎంతమంది వస్తారు? హ్మ్. ఇప్పుడు ఏమి లేదు ఖాళీ అయిపోయిందని బొత్స సత్యనారాయణ చెబుతున్నాడుగా. హ్మ్. ఆ ఎదవకేం తెలుసు? అంటే ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి గాబట్టి కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచుతుందా? మరి కాంగ్రెస్ మా పార్టీ పని మేము చేసుకుంటాం. హ్మ్. అంతవరకే. హ్మ్. అంతేగాని ఒకళ్ళ మీద గుడ్డగాల్చి మీద ఇయటం అయన్నీ మేము చెయ్యం. ఈ హ్మ్. బొత్స సత్యనారాయణలాగా, హ్మ్. ఆళ్ళ నానిలాగా, కొడాల నానిలాగా హ్మ్. వాళ్ళని ఈళ్ళని అంటాం అంత అవసరం మాకు లేదు. హ్మ్. ఒకవేళ వాడు ఎవడన్నా మమ్మల్ని అన్నా గాని మేము తలకాంచుకొని వెళ్ళిపోతాం. మా హ్మ్. జాతీయ పార్టీ, హ్మ్. ప్రాంతీయ పార్టీ కాదు గదా! హ్మ్. కక్ష ధోరణితో చేయటానికి మేమన్నా ఇది గాదు గదా! మేము హ్మ్. ఐరన్ రాడ్లు గాదు గదా మేము. హ్మ్. అది గుర్తు తెచ్చుకోమని తెలుసుకోమనండి వాళ్ళని. ఇవాళకైనా తెలుసుకోమనండి. హ్మ్. ఇవాళకైనా హ్మ్. 5 సంవత్సరాలకు నిండిపోవస్తున్నాయి 3 ఇప్పుడు నెలలకి. కాంగ్రెస్ పుంజుకుందనుకోండి. ఈ నాయకుల అదృష్టం బావుండో లేదా ఇంకోటో. మళ్ళీ వైసీపీ నాయకులందరూ బ్యాక్ టు హోమ్ అయిపోతారా కాంగ్రెస్‌లోకి? అసలు ఇప్పటికే నాతోటే అడుగుతున్నారండి. ఎవరడిగారు మిమ్మల్ని? వైసీపీ వాళ్ళే ఆ! తుళ్ళూరు మండలం గాని, తాడికొండ మండలం, అమరావతి మండలం, మంగళగిరి మండలంలో ఇంతవరకే కదా నాకు తెలుసు. ఆ! ఓకే. ఆ! ఆ! మరి అటు పోతే ఆ గోరంట్ల ఆ సైడోళ్ళు నన్ను చాలా మంది అడిగారు. మేము మీ పార్టీలోనికి వస్తాంగా. హ్మ్. మంది నాకు పాతగా పరిచయం ఉన్నోళ్ళు. ఓకే. ఇప్పుడు ఓకే. మా రాయపాటి సాంబశివరావు ఉన్నాడు. ఆ! రేపు ఆటోమేటిక్‌గా ఆయన దీంట్లోకి వస్తాడు. ఆ! తెలుగుదేశంలో కాంగ్రెస్‌లోకొచ్చేస్తారు. ఉన్నాడు కదా! ఆ! రేపు కాంగ్రెస్‌లోకి వస్తారాయన. ఓకే. ఎందుకు తల్లి పార్టీని ఎందుకు బాగొట్టుకుంటారు? తెలిసినోళ్ళు ఎవరు బాగొట్టుకోరు కదా! హ్మ్. నోటికొచ్చినట్టు విమర్శలు చేసినోళ్ళు కూడా తిరిగొస్తే తీసుకుంటారా? మేము తీసుకోమండి. తీసుకుంటే మేము హ్మ్. మొన్నే షర్మిలకి ఇచ్చేవాళ్ళు గదా! అవును. ఏమో ఇప్పుడేదో అది వినిపిస్తుంది నిజమేనా? అయన్నీ గాలి పుకార్లండి. ఆ! షర్మిల నేనొకటే చెప్తా గుర్తుపెట్టుకోండి. ఆ కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు తప్ప, హ్మ్. షర్మిల గారు గావచ్చు, విజయమ్మ గారు గావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గావచ్చు, హ్మ్. ఆ! హ్మ్. ఈళ్ళంతా ఒకటే. ఈళ్ళ ముగ్గురు ఒకటే ఆడే డ్రామా ఇది. హ్మ్. ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి, ఆంధ్రాని, తెలంగాణని నాశనం చేయటానికి ఆడే డ్రామా ఇది. హ్మ్. ఈ డ్రామా గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడా. హ్మ్. ఆయన సీఎం అవతలికే మాట్లాడా నేను. హ్మ్. రేవంత్ రెడ్డి గారి మనసులో కూడా ఇదే నేను చెప్పిన మాటే ఉంది ఆయన మనసులో కూడా. ఓకే. ఆ! హ్మ్. అది. సో, మరి కాంగ్రెస్ పార్టీ అంటే పీక కోసుకుంటున్నారు మీరు. మరి ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ పార్టీ ఆదేశాలు చేయమంటే చేస్తానండి. ఆ! దానికేం వెనకడుగేయటం, నాకు ఓట్లు రావే, నాకు ఎవరు లేరే జనం అనేది హ్మ్. భయపడేది మాత్రం కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని హ్మ్. ఉండదు. హ్మ్. కాపోతే మా పార్టీలోకి వచ్చిన తిప్పలేందంటే మా మా పార్టీలో ఉన్న సీనియర్‌లే మా పార్టీని హ్మ్. ధ్వంసం చేస్తున్నారు. హ్మ్. అంతే తప్ప మాకు మా కేడర్ మాకెప్పుడూ ఉంది. హ్మ్. రాజధానిలో గాని ఎక్కడైనా సరే ఆ! కాంగ్రెస్ కార్యకర్తల కేటర్ ఉంది. హ్మ్. కార్యకర్తలు పట్టించుకునే నాయకులు లేరు మాకు. హ్మ్. అదే దానికోసమే మేము ఇప్పుడు పాటుపడుతున్నాం. అంతేగాని మాకు ఎమ్మెల్యే సీట్లు కావాలనో, ఎంపీ సీట్లు కావాలని మేము అడగట్లా పోయి. హ్మ్. ఇప్పుడు మనకు ఆంధ్రరత్న భవనం విజయవాడలోనే. హ్మ్. మరి గిడుగు రుద్రరాజు గారున్నారు. హ్మ్. మరి అట్నే పద్మశ్రీ గారు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈళ్ళున్నారు. హ్మ్. మరి మేమెప్పుడు పోయి మాకు టికెట్లు కావాలి, అయి కావాలి, ఇయి కావాలి. పార్టీని పటిష్టం చేయడమే మాకు గావాలి. ఇప్పుడు తెలుగుదేశం కూడా మీకు ఆహ్వానం పంపినట్టుంది. వస్తే పార్టీలో చేర్చుకుంటాం అన్నట్టుగా లోకేష్ గారు సభలో చెప్పినట్టున్నారు. ఏమన్నా ఆలోచన ఉందా ఆ ఆయన సభలోనే పార్టీలోకి? కాదు విడిగా కూడా అడిగారు నన్ను ఆ! కృష్ణాయపాలెంలో. ఆ! కాంగ్రెస్‌లో ఏముందయ్యా? హ్మ్. మరి మా పార్టీలోకి రా అని. ఆ! ఏవండీ ఒక పెళ్ళాం ఉండంగా ఇంకో పెళ్ళాం చేసుకుంటే ఊరుకుంటదా ఈ పెళ్ళాం అని ఎమ్మెల్యే కూడా సీట్ ఇస్తాను రమ్మంటే? ఎళ్ళను. ఆ! జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏముంటది ఇయాల రేపు చూడు
ప్రాంతీయ 2024 పార్టీలు ఏముంటదంటా ఉన్నారు 2024 జూన్ నెలలో చూడు ఆ. వైఎస్ఆర్సీపీ ఏమైపోయిందో ఇప్పుడు ఒకసారి వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోయింది ఎక్కడైనా సరే. వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ అది ఓడిపోయినా తెలుగుదేశం వైఎస్ఆర్ అది ప్రాంతీయ పార్టీ కదా అదే అధికారంలోకి అవును వచ్చింది రమ్మ రానియండి. ఆ. ఆ, అంటే ప్రాంతీయ పార్టీలు ఏముంది అంటున్నారు కదా వైఎస్ఆర్ చేసినంత అఘాయిత్యాలు ఆ. తెలుగుదేశం పార్టీ చేయలేదు కదా. గతంలో ఆయన పరిపాలన 14 సంవత్సరాలు చూశాంగా. ఉమ్. ఈయన చేసినంత ఏదైనా ప్రాంతీయ దుష్పరిపాలన. పార్టీగానే కదా స్టార్ట్ అయింది తెలుగుదేశం అయినా. ఈయనతోటే స్టార్ట్ అయింది అసలు. ఉమ్. జగన్మోహన్ రెడ్డి తోటే ఆంధ్ర రాష్ట్రంలో కేసులు స్టార్ట్ అయింది. ఓకే ఇవాళ 13 జిల్లాల్లో 66 కేసులు పెట్టారు. ఉమ్. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కేసులన్నీ? ఉమ్. కావాలని కేసులు పెట్టించాడు అంతే. ఉమ్. కదిలితే కేసు, కూర్చుంటే కేసు, నుంచుంటే కేసు ఉమ్. పెట్టించి ఈయన ఈ రకంగా దుష్పరిపాలన చేసి రాష్ట్రాన్ని ఉమ్. దిశ లేకుండా సర్వనాశనం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఒక పక్కేమో ఇన్ఛార్జీలు మారుస్తూ రాష్ట్రంలో సంచలనమైన టాపిక్ గా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు మార్పు అనేది. మరో పక్క ఆడుదాం ఆంధ్ర అంటా ఉన్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నమస్కారం అండి. ఇప్పుడు దాకా ఆడుకుందాం చాలయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్. ఇక ఆడుదాం ఆంధ్ర అంటే ఇది ఆట బొమ్మ కాదు బాబు. ఆంధ్ర రాష్ట్రం ఉమ్. ఆంధ్ర రాష్ట్రం అన్నం పెట్టే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో నీ ఇష్టానుసారం నువ్వు మాట్లాడితే ఆడుకుందాం ఆంధ్ర, పాడుకుందాం ఆంధ్ర అంటే ఎట్ట సరిపోద్ది? ఆటల పాటల కావాల్సిన ఇక్కడ ప్రజా పరిపాలన కావాలి, ప్రజలకు శ్రేయస్సు కావాలి, ప్రజలకి నువ్వు ఏదైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఉమ్. నువ్వు ఆడుదాం ఆంధ్ర, పాడుదాం ఆంధ్ర అంటే అవి కాదు. ఉమ్. నువ్వు చేయాల్సింది ఏంటి? పరిపాలన చేయి. ఆడుదాం ఆంధ్ర పెట్టి ఎన్ని లక్షల కోట్లు కాజేయటం మాకు తెలుసు. ఎన్ని వేల కోట్లు కాజేయడానికి దాంట్లో నువ్వు ఏడా బళ్ళు పెట్టి పోగు చేపిస్తుంది. ఇదంతా ఎవడు అందరు గమనిస్తున్నారు ప్రజలంతా. ఉమ్. హై స్కూల్ పిల్లలు 10th క్లాస్ వాళ్ళు మొత్తం చెప్పారు నాకు. ఉమ్. నువ్వేదో అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, ఇకనైనా తగ్గు. ఉమ్. తగ్గి 3 నెలలైనా సక్రమంగా పరిపాలించడం నేర్చుకో.